నిజంగానే ఫ్రెండ్స్, నా జీవితంలోనే ఫస్ట్ టైం ఇది తినడము. సర్వసాధారణంగా కొన్ని ప్రాంతంలో మాత్రమే ఇది దొరుకుతాయి, కొన్ని ప్రాంతంలో అయితే అస్సలు దొరకవు. జీవితంలో ఫస్ట్ టైం తినడం ఇది. ఈరోజు తింటాను అనుకుంటా. ఈరోజు అయితే మనం కొండకి ఎనర్జీ స్పెండ్కి అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మాకు ఒక దుంప అయితే దొరికింది. సో ఈ దుంపని అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. ఈ దుంప ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మా వాళ్ళు అయితే కింద ఎనర్జీ స్పెండ్ చేస్తున్నారు, చూపిస్తాను చూడండి. ఇది కిందన అయితే చూసారా, ఇదంతా ఒక కొండ అనమాట. ఈ కొండలోనే అయితే మనము ఎనర్జీ పని అయితే చేస్తున్నాం అనమాట. అదిగో మా అన్నయ్య, అతను మా యూట్యూబ్ ఛానల్కి మంచిగా అయితే సపోర్ట్ చేస్తుంటాడు, చూసారు కదా. ఎంతవరకు నుంచి ఆ శివర్ నుంచి ఇంతవరకు అయితే తీసుకొచ్చున్నాము. ఆ దుంప నేను కూడా ఫస్ట్ టైం వినడం ఇది. అండ్ ఈ దుంప వినడం అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఈ దుంప వినడం అనమాట. ఆ దుంప ఏంటి అనేది చూపిస్తాను. మీ జీవితంలో ఇలాంటి దుంప అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు, తిని ఉండరు కూడా అనమాట. సో ఇది ఎక్కడ దొరకదు, మా గిరిజన ప్రాంతంలో మాత్రమే ఇది దొరుకుతాయి. సో మీరు మార్కెట్లో కూడా దొరకదు అనమాట. చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ తవ్వుతున్నారు చూసారా, దుంప ఎలా ఉంటుంది, అసలు ఏ విధంగా ఏ రూపంలో ఉంటుందో మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో బాబాయ్ మా శ్రీను ఇద్దరైతే తవ్వుతున్నారు ఇక్కడ పక్కన. అయితే ఇదిగో మామూలు అయితే కూర్చున్నారు. బాబాయ్ ఇదే దుంప అంటారు బాబాయ్, ఇదే దుంప అంటారు. మా ఒరియా భాషలో ఏమంటారు బాబాయ్? కెదాకంద అంటారా? సో తెలుగుతో అయితే అస్సలు తెలియదు మాకు. ఫస్ట్ టైం మా ఒరియా భాషలోనే జీవితంలో వినడం ఫస్ట్ టైం ఇది కెదాకంద. సో వీటి ఒక వేర్లు అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయంటే. అదలైతే ఇలా ఉంది చూసారా, ఎలా కనిపిస్తుంది, దగ్గర తీస్తా. వీటి ఒక వేర్లు అయితే ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడే దుంప అవుతుంది అనమాట. ఇది చూసారా, ఇలాంటి దగ్గర దుంప. ఇది కొత్తగా దుంప అయితే తయారవ్వడానికి ఇది అవుతుందండి. ఇదంతా ఇక్కడే దుంప అవుతుంది ఇక్కడ. ఇదిగో ఇది చూసారా ఎలా ఉంది అంటే. ఈ తీగ ఉంది కదా, ఈ తీగలో అయితే మనకు లైట్గా ముళ్ళు ఉంది అనమాట. పైన పూర్తిగా ముళ్ళు ఉండవు, ఈ కిందన అయితే ముళ్ళు ఉంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. ముళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ వాటి యొక్క తీగ ఫ్రెండ్స్. ఇది వాటి యొక్క మొదలైతే ఇట్లానే ఉంటుంది మనకు. ఈ ఏంటది మా పిండి దుంప ఉంటుంది కదా, పిండి దుంపకు ఓన్లీ మరి ఇక్కడ నుంచి మనకు వేరు అనేది కిందకి వెళ్తుంది. కానీ ఈ దుంపకి ఎలా ఉందంటే చూసారా, చుట్టంతా వేరే, ఇదంతా వేరే. ఇక్కడ దుంప అవుతుంది అనమాట. ఈ వేరులోనే కొంత దూరం వెళ్ళి ఇక్కడ దుంప అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకా భయంకరంగా ఉంది వేరు. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి ఈ వేరు చూడండి. మినిమం ఒకటి చూస్తే 20-30 వేర్లు అయితే ఉన్నాయి. ఈ వేర్లలోనే దుంపలు అవుతుంది అనమాట. సో ఇలాంటి దుంపలు మీ ప్రాంతంలో ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ దుంపని మీరు ఎవరైనా తిని ఉన్నసో కామెంట్ చేయండి అనమాట. నిజంగానే ఫ్రెండ్స్, నా జీవితంలోనే ఫస్ట్ టైం ఇది తినడము. సర్వసాధారణంగా కొన్ని ప్రాంతంలో మాత్రమే ఇది అయితే దొరుకుతాయి, కొన్ని ప్రాంతంలో అయితే అస్సలు దొరకవు. మా గిరిజన ప్రాంత వాసులు కూడా సర్వసాధారణంగా ఇది కొంతమంది అయితే తిని ఉండరు, ఎందుకంటే ఈ దుంప అయితే సర్వసాధారణంగా దొరకవు కూడా. దాంతోపాటు ఇది అనంతగిరి మండలంలో అయితే ఎక్కువ దొరుకుతుంది. వాళ్ళు మేబీ తిని ఉండవచ్చు. ఒకసారి అనంతగిరి మండలం నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ దుంపని మనము కేద దుంప అంటాం అనమాట. మీ ప్రాంతంలో ఏ దుంప అంటారు అనేది ఒకసారి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా? ఓకే, ఈ దుంప ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇలాంటి దుంపలు మీ ప్రాంతంలో ఉంటే కామెంట్ చేయండి. ఈ దుంపలు ఎవరైనా తినున్నాసో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి అనమాట. సరే, చాలా కొత్తగా ఉంది. నా జీవితంలోనే ఫస్ట్ టైం చూడడం ఈ దుంప గురించి, వినడం, తినడం, చూడడం ఈసారి మొదటిసారి అనమాట. సో ఫ్రెండ్స్, ఆ శివర్ నుంచి ఈ శివరకు మనకు 4 వారాలు అయి పట్టాయి అనమాట. ఇది మొత్తం ఈ మట్టి ఇక్కడ నుంచి తవ్వి అక్కడ గట్టు దగ్గర తీసుకెళ్ళడానికి. సో ఊట వాటర్ ఇప్పుడు తీసుకొచ్చారు. అది మామూలు అయితే ఎంత ఎండ అయినా వాన అయినా ఎంత కష్టపడుతున్నారు చూసారా ఫ్రెండ్స్. చూసారు కదా ఏ విధంగా తవ్వుతున్నారో. ఎనర్జీస్ పనులు ఏ విధంగా చేస్తున్నాము. సో మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా ఎనర్జీస్ పనులు చేస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎలాంటి ప్రదేశంలో ఎనర్జీస్ పనులు చేస్తున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో మా ప్రాంతంలో అయితే కొండల్లో, వాగులు అయితే మనం ఈ విధంగానే ఎనర్జీస్ పనులు అనేది చేస్తుంటాము. అలా వస్తే ఇక్కడైతే ఇదిగో దుంప అయితే తవ్వుతున్నారు. ఈ దుంప కోసమే ఈ చిన్నటి వీడియో అయితే మీకు మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఫస్ట్ టైం మా వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు. దుంపని చూడడానికి చూసారా, వాళ్ళు కూడా వస్తున్నారు. కొంతమందికి మాత్రమే ఇది అయితే తెలుసు, అంటే ఇది కొందరికి మాత్రమే తెలుసు, అందరికి అయితే తెలీదు ఇది తింటారనేసి. సో ఇట్లా ఉంటుంది అనమాట. చూసారా ఎలా చూస్తున్నారు. ఇదిగో బాబాయ్లు ఇంకా తీస్తున్నారు. ఇక్కడైతే పెద్దదిగా కనిపిస్తుంది నాకైతే దుంప. ఎంత పెద్దది వెళ్తుందో తెలీదు. దుంప అయితే చూడండి ఎలా ఉందో.
కింద ఇది కిందకి వెళ్తుంది, లోతుకి వెళ్తుంది కదా శీను? అయిపోయింది ఇక్కడ నుంచి. అదేనా లాస్ట్? ఇదే లాస్ట్. జీవితంలో ఫస్ట్ టైం తినడం ఇది. ఈరోజు తింటాను అనుకుంటా. ఇది కేదార్ కంద అంటారు, తెలుగుతో ఏమంటారు నాకు అస్సలు తెలియదు అనమాట. ఈ దుంప యొక్క రూపం ఎలా ఉంది అంటే, ఇప్పుడు పిండి దుంప ఉంటుందా, పిండి దుంప లానే కనిపిస్తుంది కానీ పిండి దుంప అయితే కాదు ఇది. సీను మంచిగా తేది. ఇది బాగా వచ్చిందిరా డాడీ, చూడు బాగా వచ్చింది ఇది. సో ఫ్రెండ్స్, ఇదిగో ఇంతవరకు మంచిగా తీసామన్నమాట. మట్టి లేదా తీసారా? సో ఫ్రెండ్స్ చూసారా, పెద్దది ఇది అయితే. అసలు ఇది పిండి దుంపలానే కనిపిస్తుంది కానీ పిండి దుంప ఇది కాదనమాట ఇది. ఫ్రెండ్స్, ఈ దుంప యొక్క తేడా ఏంటంటే, మనకు పిండి దుంపకి వీటికి తేడా ఏంటంటే, మనకు పిండి దుంప ఉంటుంది కదా, అది అయితే చాలా లోతుకి వెళ్తుంది. ఇది అయితే మనకు లోతుకి వెళ్ళదు, అడ్డంగా వెళ్తుంది, దగ్గర కూడా ఉంటుంది అనమాట. ఈ వేరు ఉంటుంది కదా, ఈ వేరు అట్లానే కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇంతవరకు ఇంతే తీసాము. మనం ఎనర్జీస్ పనికి వచ్చి ఇది మామూలు తుప్పలు నరుకుతున్నప్పుడు ఇది మాకు దొరికింది. మీకు ఈ దుంప చూపిద్దామనేసి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఒకసారి చూడండి ఏ విధంగా తవ్వుతున్నారో. మనం ఎనర్జీస్ పనికి వచ్చి పని మానేసి ఈ దుంప అయితే తీస్తున్నాం. ఫస్ట్ టైం జీవితంలో నేను వినడం కూడా చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. నేను గిరిజన ప్రాంతంలో ఉన్నా, సో ఫస్ట్ టైం అనమాట. ఈరోజే తింటాను అనుకుంటా ఈ దుంప అయితే. ఇది మనకు పిండి దుంపలానే ఉంటుంది కానీ పిండి దుంప ఇది కాదు. వాటికి తేడా ఏంటంటే, ఇది అడ్డంకి వెళ్తుంది. ఈ దుంప అయితే మనకు అడ్డంకి వెళ్తుంది, ఆ పిండి దుంప అయితే చాలా లోతుకి వెళ్తుంది అనమాట. మీ తవ్విన వాళ్ళకి అయితే తెలుసు ఎంత దూరం వెళ్తుంది అనేది పిండి దుంప. అంతా ఇదే ఈ దుంపే అనమాట. ఇదంతా మీకు అలా కనిపిస్తుంది కానీ ఇదంతా దుంప. మనకు పిండి దుంప ఇట్లా ఉండదన్నమాట. ఒకసారి చూడండి, ఒకే తీగలోని ఇన్ని దుంపలు ఉండటం అంటే ఒక ఆశ్చర్యమే కదా. ఇది కాదు, ఒక 20-30 దుంపలు అయితే ఇక్కడే ఉండేవి. ఇదిగో ఇంకొకటి ఇక్కడ చాలా ఉన్నాయి. అసలు పిండి దుంపలా వెళ్ళట్లేదు. ఇది తవ్వుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇటు వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఒకటి ఉంది, ఇదే ఇలా వింతలా వెళ్తుంది. మనకి పిండి దుంప ఈ విధంగా వెళ్ళదు కదా, వెళ్ళదు. ఇంకొకటి ఇదిగో మొత్తం కలిసిపోయింది. అది కలవలేదు గాయస్. ఇక్కడైతే మనకు ఒక వింతలా వెళ్తుంది ఈ దుంపలు. కలవలేదా? కలవలేదు. చూడండి ఎలా వెళ్ళిందో. అలానే గిల్లేస్తున్నావు వీటి దుంపని. సో నేను ఇప్పుడు తవ్వుతుండే ఇంకా వచ్చింది ఇక్కడ. మెల్లకి తీరా విరిపేసాం మొత్తానికి. ఇదిగో ఇక్కడ ఈ కలర్ ఎలా ఉంది అంటే, మనకు చూడండి పిండి దుంప అయితే మనకు వైట్గా ఉంటుంది. ఇదైతే మాకు ఎలా ఉందంటే ఆ లైట్గా పింక్ కలర్లో అవుతుంది. చూడండి ఇదిగో, నిజంగానే ఒక అద్భుతం అనమాట. ఇది ఫస్ట్ టైం ఇది తినడం చూడడం. తింటాంలో ఇంకా తినలేదు, తినడం ముందు ఇంకా కాలుద్దాం. ఒక టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కాల్చిన తర్వాత అయితే చెప్తాను. సో మీకు తెలిసి ఉంటుంది, పిండి దుంప అయితే చాలామంది మా గిరిజన ప్రాంతవాసులు అయితే తిని ఉంటారు. సో ఈ దుంపని అయితే మా గిరిజనులు కూడా ఎవరు తిని ఉండరు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళు అయితే పూర్వంలో ఉన్నారు కదా మన తాతలు ముత్తాతలు, వాళ్ళు మాత్రమే ఈ దుంపని అయితే తిని ఉంటారు. సో ఈ రీసెంట్ వాళ్ళు అయితే ఎవరు తిని ఉన్నారు అనమాట. సో ఈ దుంప ఇంతవరకు తీసుకున్నాం. ఈ దుంప అయితే ఇంత తీసుకున్నాం. ఇప్పుడు వీటికైతే ఇప్పుడు కాల్చుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకొచ్చాము దుంప అయితే కడగడానికి. ఇదిగో మనవాడైతే కడుగుతున్నాడు. సో ఇక్కడ తీసుకొచ్చి అయితే దుంప అయితే కడుగుతున్నాం, చూసారు కదా. పొలం అయితే మంచిగా కనిపిస్తుంది వెనక. అలా లొకేషన్ అయితే చూడండి, అద్భుతంగా కనిపిస్తుంది, చాలా బాగుంది. కర్ర అయితే పోగు పెట్టాము. మా అన్నయ్య అయితే మంట మండిస్తున్నాడు. మండుతుందో లేదో తెలీదు, ఎందుకంటే ఈ 2 రోజులు బాగా వర్షం కూడా పడింది అనమాట. అంత అద్భుతంగా కనిపిస్తుంది, చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. క్లైమేటు చాలా బాగుంది ఫ్రెండ్స్. పైన అయితే మనకు కిందన గ్రీనరీ, మాకు పైన ఆకాశం అయితే బ్లూ అండ్ లైట్గా వైటు, పక్కన ఇంకా మేఘల వైటు, కిందనైతే గ్రీనరీ. చూడడానికి అయితే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది ఇక్కడ. సో ఇప్పుడైతే మనం దుంప అయితే వేసుకుందాము. అన్నీ అయితే తీసుకొస్తున్నాడు. మంట అయితే గట్టిగా మండుతుంది, మంచిగా ఆకలి కూడా వేస్తుంది. ఇదిగో అన్నీ అయితే దుంప వేస్తున్నాడు. సో దుంప అయితే ఇవాళ ఇలా కాలుస్తున్నాం మేము పనికి వచ్చి. మనం దుంపలు కాల్చి పద్ధతి అయితే చూడండి ఎలా కాలుస్తున్నామో. మా అన్నీ అయితే కలుపుతున్నాడు. ఆ విధంగానే కలపాలి, లేకపోతే దుంపలంతా మసి అయిపోతాయి అన్నమాట, మొత్తం బూడిద అయిపోద్ది. ఫ్రెండ్స్, దుంప అయితే కాలిపోయింది. మా అన్నీ అయితే తీస్తున్నాడు, చూసారు కదా. జాగ్రత్త తీసుకోవాలి, కాలుతుంది.
మా అన్నీ అయితే ఏకంగా ఒకటొకటి నోట్లో పెట్టిస్తున్నాడు. ఇప్పుడు మొత్తం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కామెడీ ఏంటంటే మనము ఆ దుంప తీస్తుంటే రాయి అయితే పేలిందనమాట. మీకు ఆ సౌండ్ వినిపించి ఉండొచ్చు, కానీ నేను సడన్గా ఇంకా కెమెరా అయితే ఆపేసాను, ఎందుకంటే మొబైల్లో తగులుతుంది అనేసి. ఏట్రా రాళ్ళు పేలుతున్నాయి, అదే అర్థం కావట్లేదు అన్న. పాకిస్తాన్ ఇండియాకు యుద్ధమైనట్టు ఇక్కడ బాంబు పేలుతుంది ఏకంగా. కాటినా సార్ పుట్టిట్లా ఫ్రెండ్స్, ఇక్కడ రాయి అయితే పేలుతుంది. అంటే కాల్చిన దుంపలు అయితే ఒక దగ్గర తీసేసుకుంటున్నాము. మంచిగా కాలిందా డీఎస్పీ? కాలింది, బాగా కాలింది. జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి దుంప తినడము అదృష్టం ఉండలేమో కదా. నాకుంది, నాకు కూడా ఉందేమో, అందుకోసమే ఈరోజు దొరికిందే మాకు. ఫ్రెండ్స్ ఇది ఈ దుంపని అయితే ఈ విధంగా మనము గీకేసి తింటున్నాము. అన్నీ అయితే ఎలా గీక్కున్నాడు చూసారా. పైన మనకు మసి ఉంది కదా, మసి అంతా పోగొట్టాలి అనమాట. చూడండి ఏ విధంగా కూర్చొని తింటున్నారో. ఇట్లానే మనం ఏది కాల్చినా ఇట్లానే కూర్చొని తింటామన్నమాట. నాకు నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేద్దాము, అది ఎట్లా ఉంటుంది చూద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్. మీరు కూడా ఇలాంటి దుంప మీకు దొరికితే మీరు కూడా తినండి, వదలమ్మకండి. అది కదా ఈ దుంపని ఏమంటారు, ఇందాక లేదు అన్నారు కదా. ఏ దుంపనా? కేద దుంప అంట. కేద దుంప. అయితే మనం తెలుగుతో ఏమంటాం వీటికి? మాకైతే తెలీదు. పక్కన బాంబు కూడా వేసేస్తున్నారు అక్కడ. ఏమంటారో మీరు కామెంట్ చేయండి. జీవితంలో అయితే మనం ఫస్ట్ టైం అన్న తినడం. బాబాయ్ ఒకటి తిని ఉన్నాడు అనుకుంటా, మా అన్న తిని ఉన్నాడు. మొత్తం నువ్వు తిని ఉన్నావు బావా? అంటే ముగ్గురే తిని ఉన్నారు. జీవితంలో మాకు ఫస్ట్ టైం అనమాట, ఒక నలుగురు ఉన్నాం ఇక్కడ, ఎప్పుడు తినలేదు ఇది. ఒకసారి కలర్ దుంప కలర్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. ఇరిపోను ఒకసారి చూసారా. మనకు పిండి దుంపలు కాకుండా ఇది అయితే మనకు వేరేలా ఉందన్నమాట. లైట్గా పింక్ కలర్లో అయితే కనిపిస్తుంది. పిండి దుంప అయితే ఎలా ఉంటుందన్నా, వైట్గా ఉంటుంది కదా, అది చాలా వైట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఏ దుంప అయినా ఇట్లానే కనిపిస్తుంది అనమాట, లైట్గా పింక్ కలర్లో ఉంది. తినాను అది ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. నాకైతే నోరు ఊరిపోతుంది. మొత్తం తినేయకండి, ఒక రెండు పక్కన ఉంచండి నా కోసం. చాలా బాగుంది ఫ్రెండ్స్. జీవితంలో అయితే మొదటిసారి దుంపని ముట్టుకోవడం, తినడం, కాల్చడం. అసలు ఇంతవరకు నేను పుట్టాను కానీ మినిమం 28 ఏజ్ వచ్చింది, కానీ జీవితంలో అయితే ఇది ముట్టుకోలేదు. ఫస్ట్ టైం ఈ రోజు ముట్టుకోవడము. దాంతోపాటు ఈ తంగదుంప, పిండి దుంప ఇది అంతా తిని ఉన్నాను, కానీ ఇంకా సేదు దుంప ఉంటుంది, అది గుండ్రంగా ఉంటుంది, అది అయితే చాలా బాగుంటుంది. అది కూడా నా జీవితంలోనే టచ్ చేయడం మొదటిసారి ఇదే. ఈ దుంప సెదదుంప అంటారు అనమాట. ఏమో సెదదుంప, కేద దుంప అంటారు అనమాట. ఇది జీవితంలో ఫస్ట్ టైం ముట్టడము. మనకు పిండి దుంప అయితే లైట్గా మనకు ఈ దుంప ఉంది కదా, ఈ కలర్ అయితే మనకు మారుతుంది. ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ అయితే మనకు వైట్కి వస్తుంది, ప్యూర్ వైట్ వస్తుంది. ఇది మనకు కేద దుంప కావున లైట్గా మాకు పింక్ కలర్లో వస్తుంది అనమాట. సో వీటి యొక్క టేస్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు తిందామనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటాను. ఎలా ఉంది? దుంప అంటే దుంపలానే ఉంది, కానీ టేస్ట్ అయితే మారింది, కలర్ కూడా మారింది అనమాట. ఆ దుంపకి ఈ దుంప డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే సేమ్ అట్లానే వస్తుంది. వీటికి మనకు ఇది అయితే తీయగా కనిపిస్తుంది అనమాట. బాగుంది ఫ్రెండ్స్. మీ ప్రాంతంలో ఇలాంటి దుంప ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. ఆ దుంపని చూస్తే అయితే మీరు పసిగట్టలేరు, ఖచ్చితంగా మీకు ఆ తీగని అయితే చూపించాలి. పిండిగానే వస్తుంది, ఇప్పుడు చూపిస్తాను. దుంప ఉంది కదా, ఈ దుంపని ఇలా రాసినప్పుడు చూసారా పిండిగానే వస్తుంది అనమాట. పిండి దుంపలని ఉంది, కానీ ఆ పిండి దుంప అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఈ దుంప కర్రపులు అనుకున్నావా? కర్రపులు ఏమో కాలిపోయింది, తెచ్చారు అనుకుంటున్నాను. దుంప ఇదిగో ఒకసారి ఇరిపోనా, వాళ్ళు నమ్మరు. బాగుంది నిజంగానే, పుల్లలాగా ఉంది, కర్ర పుల్లలాగా ఉంది అది. ఇది అయితే మనకు అనంతగిరి మండలంలో అయితే ఈ దుంప అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. అలా అనేసి మీరు వేరే దుంప కూడా తినేయకండి అనమాట. అడవిలో కొన్ని మంచి దుంపలు ఉంటాయి, కొన్ని చెడు దుంపలు ఉంటాయి అనమాట. అడవిలో చాలా దుంపలు కూడా దొరుకుతుంటాయి. సో అందులో ఏది మంచిది ఏది చెడ్డది అనేది తెలుసుకుని అయితే తినండి. ఎందుకంటే ఈ దుంప చేయడానికి కారణం మా బాబాయ్, అదే మా పెద్దన్య.
వీళ్ళు ముగ్గురు చెప్తేనే ఈ దుంపని అయితే మనం తీసి తింటున్నాం అంతే. ఎందుకంటే మాకు తెలియదు కదా ఫస్ట్ టైం. మా యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే ఇలాంటి దుంపల గురించి, మా కల్చర్ గురించి, మా ఫుడ్ కల్చర్ గురించి పరిచయం చేయడానికి మాత్రమే మా ఛానల్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి దుంపల వీడియోస్, మా కల్చర్ వీడియోస్, మా ఫుడ్ కల్చర్స్ మొత్తం కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి అయితే ఇంకా క్రొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.